కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి శ్రీ 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 అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారికి ఆలయ అర్చకులు వెంకటశాస్త్రి అన్నవరం దేవస్థానం పాఠశాల అధ్యాపకులు ఆరాధ్యుల లక్ష్మీ నరసింహమూర్తిల ఆధ్వర్యంలో అంగరంగ వైభోగంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, అనంతరం స్వామివారి పల్లకి సేవ కార్యక్రమం, అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్థానిక భక్తజనం, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులందరూ స్వామివారి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు సేవించి తరించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ వారి అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ 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 అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. చెల్లంగి గ్రామం, కిర్లంపూడి మండలం, కాకినాడ జిల్లా, శ్రీనివాసనగరంలో వేంచేసి ఉన్నటువంటి అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దేవాలయమునందు మరియు శ్రీ 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 అష్టలక్ష్మి సమేత శ్రీ 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 అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయమునందు కూడా హరిహర క్షేత్రంగా పేరుగాంచినటువంటి ఈ దేవాలయములో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ప్రదోషకాలమునందు స్వామివారి యొక్క ఊరేగింపు సేవ అయిన తదుపరి గ్రామోత్సవం తదుపరి శివాలయం, విష్ణాలయంలో ఏకకాలంలో ఒకేసారి హరిహర కళ్యాణం ఎంతో వైభవోపేతంగా స్మార్త ఆగమయుక్తంగా స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి చెల్లంగి గ్రామము, కిర్లంపూడి గ్రామము, అలాగే జగపతి నగరము, వేలంక, గెదనాపల్లి తదితర ప్రాంతముల నుంచి, రాజమండ్రి నుంచి అనేక మంది భక్తులు ఈ హరిహర కళ్యాణం ఒకేసారి చూడవచ్చుననేటువంటి ఉద్దేశ్యంతో ఈ మహత్తరమైన రోజున విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తలంబ్రాలక్షతలో కూడా పట్టుకుని వెళ్ళారు. వచ్చినటువంటి భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ వారు స్వామివారి యొక్క 2 ప్రాంగణాలు కూడా మారేడు దళాలతో అలాగే తులసీ దళాలతో చక్కగా పూలతో అలంకరించి, మామిడి తోరణాలతో అలంకరించి వచ్చిన భక్తులకి తీర్థ ప్రసాదాలుగా పులిహార, సత్యనారాయణ స్వామి వారికి గోధుమూక ప్రసాదము, త్రాగునీరు కూడా అందించి తీర్థ ప్రసాదాలు కూడా స్వయంగా పంచిపెట్టడం జరిగింది. స్వామివారి యొక్క కృపతో వచ్చినటువంటి భక్తులందరి కోరికలు తీరడం చేత అనేక మంది భక్తులు ఈ హరిహర కళ్యాణాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో రావడం జరిగింది. స్వామివారి అనుగ్రహం చేత ఈ కళ్యాణ మహోత్సవం కూడా చాలా నిర్విఘ్నంగా జరగడం జరిగింది.